ఎందుకు వచ్చారా? ఏమో ఎందుకు వచ్చావా? ఎందుకు వచ్చా? అమ్మ చూడడానికి అంతే కదా. బాగా తిన్నావా? తిన్నావా లేదా? తిన్నా ఆలోచన నీకండిగా తిన్నా కాదు చూడాలి మన ఇంటి పెట్టుకుని వచ్చిన తిన్నావా లేదా? తిన్నావా చెప్పమంటే చెప్పు. పెట్టచ్చు లేకపోతే ఏదో ఇంకెందుకు మీరా మీకు పెట్టాలా? తెలిసాడు ఈ బొరకట కాదంట అసలు మా ముగ్గురుతో మళ్ళీగా ముగ్గురు దగ్గర నిమ్మ ముడిపించుకుంటా పోయింది కాదు. ఎన్నిసార్లు పట్ల సిగ్గులంతా లేదు అసలు మీ ఓడికి. అన్నీ వదిలేశాడు. ముగ్గుతో ఉడిపించుకోవడం ఏంటి? నలుగురితో తగ్గించుకోవడం ఏంటి? 10 మంది కొట్టించుకోవడం ఏంట్రా? చెప్పైతే మా ఊర్లో బుచ్చప్పండి ఆవిడకి 3 సెంట్లు భూమి ఉంది. 3 సెంట్లు ఉందా? 30 సెంట్లు ఉండదు. నీకు 30 ఎకరాలు ఉండదు, ఈవిడికే 35 ఎకరాలు ఉండదు. ఆవిడ నాకు ఎంత చదవడమా? ఆవిడకి ఇమ్మడి ఒక 60 ఉండదు. అయితే నాకు 3 సెంట్లు భూమి. ఆ భూమిలోనేమో చెరుకుడు ఎలా కొడుస్తున్నావు? మహానుభావులు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు. నీకు వర్షం కానీ తోడ్చేయను కానీ గడ్డని టౌన్లో పుట్టాను. మాది ఓన్లీ విలేజ్ అంటే గ్రామం. విలేజ్ వస్తే చెరుకుడు పడుకుంటారు తెలుసా? ఇలాగా చిన్న దుంటారు. ఇది తోడ్చేను వచ్చాను చెరుకుడు పంటే అంటే ఇలా చిన్న దున్నుతారు. చాలా మొలకలు లెగుస్తాయి. ఎప్పుడైతే అటుకడితే పుల్లు కొట్టేస్తారా? నీరు వండుతారా? 3 రోజులకి ఏం డ్రెస్ లెగిస్తాయి. అలా 3 నెలలకి ఎందుకంటే ఎక్కువ నీరు కదా. దేనికి? 6 నెలలకే చెరుకు ఎంతగా ఉంటాయి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయా? ఏం చెప్తా? పుచ్చిపోతుంది ఇప్పుడు. నేనేమో ఇందాక ఇంటికి వెళ్ళి గొట్టమని కూర్చున్నా.
కూర్చోను కూర్చొని మా ఇంటి పక్కన ఒక అతను రైతు ఉన్నాడు. ఆ, అరే పండు కొట్టేసుకుని ఎప్పుడు వచ్చాను ఇప్పుడు వచ్చాను. అన్నావు మరి ఏమో అక్కడ కూర్చొని పోయామంటే మరి వెంకటేశ్వర కొట్టేస్తున్నాను. అక్కడే కూర్చొని మా మళ్ళీ కూర్చోను. ఎందుకంటే అచ్చ నీకెత్తాను బాబు. ఇప్పుడే ఇటువంటి బుర్రకథలు కాదు చెప్పు ఆ? ఆ. చుక్కల పడక నేటైపోద్ది సోదరైపోతాడు. చుక్కల పడక ఏంటంటే మాట మాటకి డౌట్ అడుగుతున్నా. ఎందుకని చెప్తానండి. పోలా మీరు ఒకటి చెప్పు వాళ్ళ మాట్లాడు. ఆ పోలు మా ఊళ్ళో రిక్షా డ్రైవర్ ఉన్నాడు. ఎవరు ఉన్నాడు ఆయనకి కొంచెం ఏజ్ ఎక్కువ. ఏమి అంత ఏజ్ ఎక్కువ అదేంటంటే రిక్షా దొక్కడం అక్కడ మంచి ఫేమస్. ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఫ్యాన్లో కూర్చుంటే కూర్చుంటే మగవాళ్ళు ఎక్కితే సరి దొక్కడం. ఆ. దొక్క పొగరు ఎక్కువ. అబ్బో అని ఆడవచ్చు అమ్మ చంపితే ఆవిడ ఇక్కడ పర్వాలేదా? అది ఆడవచ్చు పర్వాలేదా అప్పుడు నీలాంటి ఆడదా? మారాడారు ముగ్గురు ఎక్కువ. ముగ్గురు ఎక్కారు అప్పుడు మగ ఆడలేస్తే అనుకుంటా పెట్టాడు. ఎలా ఉంటారా తమ్ముడు మాత్రం తమ్ముడు కదా ఆ చొక్క లేదా అదేం మాట. చిన్న అప్పగా తగిలింది అనుకో పట్టుకొని లాగేటప్పటికి మహానుభావుడు నేను కింద కాదు. ఏం చెప్పండి చూడగానే ఇటువంటి ప్రకటన కాదు నేను చెప్పే కథకు నేను చెప్పే కథకు ఆహా ఓహో బాగా చెప్పు మేడం. నువ్వు చెప్పే కథకో నువ్వు కొట్టదు నేనా? నేను అసలు ఏం పడుతున్నావు నువ్వు? ఏమరా నేను ఇందాక వచ్చేటప్పుడు చెప్పాను నీకు. ఎరుగుండు బావా నువ్వు కంగారు లో, అవే చూడు వయసమ్మంటారు. కారు పంటలు 7 సంవత్సరాలు ఉంటాయి ఆడతావా కోరుకోవాలా? మగపిల్లడే నిలబడుతుంది. కారు వెయ్యి ఏదో కుట్టించారు అదే వయసప్పుడు కానీ అప్పుడు కాయించి నేను కొట్టోండి. ఏంటి మా ఊరు పెద్ద పేరు నీకు ముందుగా నమస్కారం. నెట్టు ఎట్లా పెట్టరా చెప్పి నాకింది. చెప్పు అయితే అమ్మా మా ఊర్లోనైతే ఊరుకోవడానికి పెద్ద ఫేమస్ అయితే ఒక విషయం చెప్పమంట పూర్తిగా. చెప్పు. ఎలా కొట్టోడు? ఎలా కొట్టు చెప్పు ఆ రోజుల్లో మా తాత మా అమ్మమ్మ ఉండేవారు. ఉండేవారు ఆడపోడు అబ్బా ఏంటది నీ తాత కదా ఆ తాతగాడ డబ్బు ధనము నగలు ఏంటంటే అమ్మో, నా చెప్పద్దు. మా అమ్మమ్మకైతే ఆయ్, ఎక్కడి నుంచి ఆడబడుతుంది. నీకు ఏమనుకోరా? ఏంటి ఆ రేసుకుంటే బంగారం నాకు ఆవిడ రేసుకుంటే సమ్మలేదు కదా.